మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ రోజున 137, 138 శ్లోకాలకు అర్థాలు చెప్పుకుందాం. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్నాయై నమః. పరబ్రహ్మస్వరూపిణి కావడం వల్ల దేశకాలాలచే విభజింప శక్యం కానటువంటి తల్లికి నమస్కారములు. ఓం సర్వగాయై నమః. అన్నిట అంతట అంతర్యామిగా ఉన్న చిస్వరూపిణి సర్వవ్యాపి అయిన తల్లికి నమస్కారములు. ఓం సర్వమోహిన్యై నమః. సమస్తాన్ని మోహింపజేయునది ద్వైత బుద్ధిని కలిగించినది అయిన తల్లికి నమస్కారములు. జీవులలోని ఈ మోహం కారణంగానే ఈ సృష్టి లీల కొనసాగుతోంది. అందువల్ల జీవులకు మోహం లేదా ద్వైత బుద్ధి జగన్మాత నుండే కలుగుతోంది. కానీ ఎవరైతే నిష్కాములై అనన్య భక్తితో జగజ్జనన్ని ఆరాధిస్తారో వారికి మోహభ్రాంతిని లేదా ద్వైత బుద్ధిని తొలగించి కైవల్యపద ప్రాప్తిని ఆ తల్లే ప్రసాదిస్తుంది. ఓం సరస్వత్యై నమః. మోహాన్ని తొలగించు వివేకాన్ని ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ప్రసాదించు జ్ఞానస్వరూపిణి సర్వ విద్యాధిష్టాన దేవత అయినటువంటి సరస్వతి అయిన తల్లికి నమస్కారములు. ఓం శాస్త్రమయ్యే నమః. సకల శాస్త్రములు తన స్వరూపంగా కలిగిన తల్లికి నమస్కారములు. ఓం గుహాంబాయే నమః. హృదయమనే గుహలో కొలువై ఉన్నటువంటి తల్లికి నమస్కారములు. ఓం గుహ్యరూపిణ్యై నమః. పరమరహస్యమైన స్థూల దృష్టికి కాకుండా జ్ఞాననేత్రాలకు గోచరమయ్యేటువంటి సూక్ష్మమైన రూపం కలిగి ఉన్నటువంటి తల్లికి నమస్కారములు అని ఈ యొక్క శ్లోకానికి అర్థం చెప్పారు. శ్లోకము 138. సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సాంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణి. సర్వోపాధి వినిర్ముక్తాయై నమః. సర్వ ఉపాధుకులకు దేశకాలాలకు పరిమితమైన శరీరాదులకు అతీతమైన తల్లికి నమస్కారములు. ఓం సదాశివ పతివ్రతాయై నమః. సదాశివుణ్ణి భర్తగా ఆశ్రయించు ఉండు తల్లికి నమస్కారములు. ఓం సంప్రదాయేశ్వరి అయి నమః. సత్ సాంప్రదాయాలను పరిరక్షించు అంటే కొనసాగింపచేసేటువంటి తల్లికి నమస్కారములు. ఓం సాధునే నమః. సాధు శుద్ధ సత్వంతో కూడిన స్వరూపం గల తల్లికి నమస్కారములు. ఓం ఈయై నమః. ఈం అనే బీజాక్షరం చేత సూచించబడు తల్లికి నమస్కారములు. ఈం అనేది శక్తి బీజం. ఈ బీజమును కలుపుకునే మాయా బీజం, లక్ష్మీ బీజం, కామకళా బీజం, సరస్వతీ బీజములు ఏర్పడ్డాయి. ఓం గురుమండల రూపిణ్యై నమః. గురు పరంపర రూపంలో పారమార్థిక జ్ఞానమును ప్రసాదించు తల్లికి నమస్కారములు. గురుమండలము అనే గురు పరంపర పరమశివుడి నుండి లేదా నారాయణుడి నుండి తన గురువు వరకు గల గురువులందరినీ కలిపి గురు పరంపర అని అంటారన్నమాట. ఈ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.